ఆర్జీవీ యుద్ధం ప్రకటించారు. అయితే ఈసారి రాజకీయాల మీద కాదు, సమస్యల మీద కాదు, సమాజంలో ఉన్న అసమానతల మీద అసలే కాదు. ఈసారి యుద్ధము ఒక కొత్త ఇష్యూ మీద తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ ఇష్యూ గురించి మాట్లాడే క్రమంలో ప్రతి ఒక్కరూ ఒక కొత్త అవగాహన అయితే తీసుకొని వచ్చే పరిస్థితులు చేస్తున్నారు. ఆర్జీవీ ప్రకటించిన ఈ యుద్ధం గురించి మాట్లాడాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక 10 ఏళ్ల పాటు ముందుకెళ్ళాలి. అప్పుడు కానీ ఇది అర్థమయ్యే పరిస్థితి లేదేమో అన్న అనుమానం అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఓవరాల్గా చూద్దాం, ఈ యుద్ధం ఎందుకు, యుద్ధం ప్రకటించే నేపథ్యంలో ఆయన కొత్తగా ఏ విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నారు. మన స్టూడియోలో ఉన్నారు ఆర్జీవీ గారు, ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ది స్టూడియోస్. సార్, యుద్ధం ప్రకటించారంటే మీరు మామూలుగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల మీదనో, రాజకీయాల మీదనో, లేకపోతే ఏదో ఒక ఇష్యూస్ మీద చేస్తుంటారు. ఈసారి విద్యా వ్యవస్థ మీద యుద్ధం అన్నారు. ఏంటి ఉన్నట్టుండి ఆర్జీవీ గారికి విద్యా వ్యవస్థ మీద ఎందుకు అంత ప్రేమ కలిగింది, లేదా అందుకు ఎందుకు కోపం వచ్చింది? కోపం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవెన్చువలీ నేను ఒక ఫిలిం డైరెక్టర్ అంటే ఆల్సో తనకి సోషల్ ఇష్యూస్ కానీ ఏం జరుగుతుంది అన్న దాని మీద ఒక అబ్జర్వేషన్లో నుంచి అప్పుడప్పుడు మనకు ఒక డ్రమాటిక్ పాయింట్ తట్టినప్పుడు దాన్ని ఒక స్టోరీగా చేసి సినిమా తీస్తాం. ఉదాహరణకి నేను శివ తీసినప్పుడు అప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఈ లోకల్ రౌడీ గ్యాంగ్స్తో కలిసి కొంచెం అలాంటి ఎలిమెంట్ అన్నది నా ఇంట్రెస్టింగ్ పాయింట్ కాబట్టి ఆ సినిమా చేసాం. సెకండ్ థింగ్ అలాగే ఒక అండర్ వరల్డ్ మీద సత్య అనుకోండి. సో వేరియస్ పాయింట్స్ అప్పుడు రెలవెంట్ ఇష్యూస్ నేను తీసిన సినిమాలు. లేకపోతే ఇప్పుడు ఈ మధ్యలో నేను రామోయిజం ఇలాంటివి చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆబ్వియస్లీ మేకింగ్ సోషల్ కామెంట్స్ ఆన్ మెనీ సబ్జెక్ట్స్ విచ్ క్యాచ్ మై ఇంట్రెస్ట్. ఆ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్లీ నేను నమ్మేది ఏంటంటే ఇప్పుడు మన ప్రస్తుత విద్యా వ్యవస్థ అనేది కంప్లీట్లీ అవుట్డేటెడ్. అది పేరెంట్స్కి తెలియట్లేదు, స్టూడెంట్స్కి ఎంతో కొంత కొంచెం ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు, కంటిన్యూస్గా కొత్త టెక్నాలజీ ఫాలో అవుతారు. ఫాలో అయిన వాళ్ళు ఎవరంటే టీచర్స్ అవ్వరు, పేరెంట్స్ అవ్వరు. సో వాళ్ళ దృష్టికి ఇది తీసుకురావాల్సిన అవసరం ఉందని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. అందుకనే నేను యుద్ధం అనే మాట వాడింది. యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏం చెప్పినా మీరు స్ట్రాంగ్గా చెప్తారు, టు ద పాయింట్ చెప్తారు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ యుద్ధం అనే పదంలో కూడా ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగా ఈ చేంజెస్ అవ్వకపోతే అంటే ఎంతో కొంత నష్టం జరగబోతుందని. యుద్ధం అనేది ఎప్పుడైనా ఎవరు ఎందుకు చేస్తారు? ఒక పర్టిక్యులర్ ఇష్యూ నాశనం అన్నా చేయాలి, లేకపోతే కంప్లీట్గా మార్చాలి. అందుకని ఆ స్ట్రాంగ్ వర్డ్ యుద్ధం అని. సో నేను నాకు డెఫినెట్గా ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంప్లీట్గా తీసి పారాల్సిన అవసరం ఉంది అనేది నేను ఫీల్ అవుతున్నాను. అందుకనే వర్డ్ వాడటం జరిగింది. సో అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు విద్యార్థులు, పేరెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ మూడు ఈ విద్యా వ్యవస్థలో భాగస్వాములు అయిపోయారు. సో ఫస్ట్ విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. నిజంగా మీరు అన్నట్టుగా లేటెస్ట్ ట్రెండ్స్కి తగ్గట్టుగా ఈ విద్యార్థులు అందరూ అప్గ్రేడ్ అవుతున్నారా, లేకపోతే కేవలం తల్లిదండ్రులు? అది ఇంకా చాలా ఎక్కువ. మీరు యాక్చువల్గా ఇప్పుడు సవరణ చేయాల్సిన, మార్చాల్సిన అవసరం ఒకసారి పక్కన పెట్టి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి? బై డెఫినేషన్ ఇట్ ఈస్ టు బి ఎడ్యుకేటెడ్. కానీ మనది ఎలా నడిచింది పాత రోజుల్లో కూడా, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా, ఉదాహరణకి అసలు ఇంజనీరింగ్ కోర్స్ ఉంది 4 years అనేది. 4 years ఎందుకు? అది ఎవరు అడగల, ఏదో ఆలోచించి చెప్పుంటారు. అంటే ఒక మీన్ తీసుకుని మీరు కొంచెం డంబ్ పర్సన్కి కూడా 4 ఏళ్ళు పడుతుంది ఈ కోర్స్ అర్థం చేసుకోవడానికి. అది ఫండమెంటలీ దాంట్లో మిస్టేక్ ఏంటంటే, ఒకడు చాలా తెలివిలో ఉంటాడు, చాలా కష్టపడతాడు, చాలా ఐక్యూ ఉంటుంది, ఏదో రకరకాలు ఉంటాయి. వాడికి యావరేజ్ బిలో యావరేజ్ పర్సన్ కూడా 4 years పడుతుంది అనే సపోజిషన్ అనేది ఫండమెంటలీ రాంగ్. అప్పుడు దాంట్లో ఏమవుతుంది, మీకు ఓకే ఇయర్లీ ఎగ్జామ్స్ పెడతారు. ఇయర్లీ ఎందుకు పెట్టాలి? చాలామంది అసలు లాస్ట్ 10 రోజులు చదువుతారు, అది అందరికీ తెలుసు. కానీ ఏదో గుడ్డేది చేయలో పడినట్టు అప్పుడు ఎప్పుడో పెట్టారు 4 years, 5 years, 3 years అలా ఫిక్స్ అయిపోతారు. యూనో ఇప్పుడు ఇంత ఫాస్ట్గా మనకి ఇంటర్నెట్ మూలాన, ఏఏ మూలాన, వీటి మూలాన మనకి డేటా అనేది ఎంత ఫాస్ట్గా వస్తున్న టైంలో కూడా మీరు అది మార్చకుండా అదే చేస్తే ఎలాగా పాయింట్. ఇంకోటి ఏంటంటే, చాలాసార్లు మన సబ్జెక్ట్ ఏదైతే ఉంటాయో అది ఎందుకో చెప్పరు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా ఉంది. ఆల్జీబ్రా ఎందుకు నాకు ఇప్పుడు తెలియదు అసలు. ఆ సబ్జెక్ట్ ఏంటి ఇంతవరకు నేను ఎవరిని కలవలేదు కూడా. ఆల్జీబ్రా 100% ఏదో యూజ్ ఉంటుంది, లేదని నేను అంటలేదు. కానీ చెప్పాలి కదా, ఆల్జీబ్రా ఎందుకు చదవాలి అంటే ఎందుకు అని చెప్పినప్పుడే కదా మీకు ఇంట్రెస్ట్ వచ్చేది. ఇంకోటి ఏంటంటే, మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు ఇన్అడ్వర్టెంట్గా ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే, కష్టపడి చదవాలి అని. కష్టం అనే వర్డ్స్ ఎవరికి నచ్చదు. మీరు కష్టపడి చదవాలి, ఇష్టపడి చదవాలని చెప్పాలి. యాక్చువల్గా ఆ చదవటంలో మీరు ఒక ఎక్సైట్మెంట్ తెచ్చుకోవాలి, దాని నుంచి మీకు మానసిక ఆనందం రావాలి, ఎంత నేర్చుకుంటున్నాను అని. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో పెడతారు వీళ్ళు.
కష్టపడాలి, పొద్దున్నే లేచిపోవాలి, ఇది చేయాలి, సినిమాలు చూడకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇంత చేయాలి మార్క్ అని. ఎందుకంటే ఇది ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది. ఇన్సెక్యూరిటీ ఎందుకు? రేపు పొద్దున్న మార్కులు రాకపోతే, ఇటు డిస్టింక్షన్లో పాస్ అవ్వకపోతే జాబ్ రాదు, జాబ్ రాకపోతే డబ్బులు లేవు, అంతా కూడా ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చి మీరు ఆ స్టూడెంట్ మైండ్స్ని ఏంటి స్టన్ చేసేస్తున్నారు. అప్పుడేంటి మీకు ఆ భయంలో మీరు వెళ్ళి మార్కుల కోసం అని బట్టి కొట్టేసి ఇలాంటివన్నీ చేస్తారు. అయితే స్టూడెంట్స్ మీరు అన్నట్టుగా ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అజ్యూమింగ్ ఆర్జీవీ ఇన్స్పిరేషన్ అనగానే ఆర్జీవీ ఏం చదివారు, ఆర్జీవీ ఎలా ఇండస్ట్రీలోకి వచ్చారు, కాబట్టి నేను కూడా అలా వెళ్తే నాకు కూడా ఈజీ అవుతుందేమో అని ఆలోచన విధానం కానివ్వండి, లేదా ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవాళ ఉన్న పొలిటీషియన్స్ ఎవరిని తీసుకున్నా సార్ ఇన్స్పిరేషన్గా వాళ్ళు ఏ దారిలో అయితే వెళ్ళారో ఆ దారిలో వెళ్ళాలనే ప్రయత్నం ఈ విద్యార్థులు చేస్తూ ఉంటారు. సో ఆ విద్యా వ్యవస్థ కూడా దాదాపుగా అదే స్టైల్లోనే ఉంది అన్నది ఒక విమర్శ. సో మీరు దాన్ని ఎలా చూస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మా తాతగారు నన్ను ఇంజనీరింగ్ కోర్సు చేయమని ఆయన చెప్పారు. ఆయన నాకు ఇచ్చిన ఇదేంటంటే ఇంజనీర్ అయితే కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు లంచం తీసుకోవచ్చు, అది నాకు ఇచ్చిన మోటివేషన్ అది. ఇప్పుడు ఆయన తప్ప కాదు క్వశ్చన్ కాదు, ఎందుకంటే ఆయన కూడా ఇన్సెక్యూరిటీతో రేపు పొద్దున్న ఏదో ఒక 4 డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనతో గవర్నమెంట్ ఇచ్చే జీతం సరిపోదు కాబట్టి ఇలా లంచాలు అప్పుడేంటి మీకు అప్పుడు ఎలా మాట్లాడారు, పోలీస్ అయితే ఆ ఫలానా దగ్గర పోస్టింగ్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, అంత ఇన్సెక్యూరిటీతో నడిచింది. అది దోచేద్దాం అని కాదు, ఇన్సెక్యూరిటీ మళ్ళా. సో అప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ మీకు ర్యాపిడ్గా ఒకప్పుడు సివిల్ ఇంజనీర్స్కి డిమాండ్ ఉండొచ్చు, ఇంకోప్పుడు ఎలక్ట్రానిక్ ఉండొచ్చు, ఇంకొకటి వేరే వరకు ఉండొచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, మీ డెసిషన్ తీసుకుని ఒక కోర్సులో చేర్పించినప్పుడు ఆ కోర్స్ అయ్యే టైంకి అసలు వ్యాలిడ్ ఉండదో లేదో కూడా తెలియదు మనకి, ఏదైతే వాళ్ళు చదివారో అంతవరకు. అది అప్పుడు కూడా. ఇప్పుడేంటి మీకు సంవత్సరానికి మారిపోతుంది అసలు దేనికి వాల్యూ ఉంది దేనికి లేదు అనేది. అప్పుడు బిగ్గర్ క్వశ్చన్ ఏంటంటే మీరు అన్ని సంవత్సరాలు ఎందుకు చదివిస్తున్నారు? ఇప్పుడు నాకు చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉందనుకోండి సబ్జెక్ట్, దాని మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నాతో ఏం చేస్తారు, మీరు ఆల్జీబ్రా చదవాలి, ఇది చదవాలి, అది చదవాలి, అన్నీ అసలు నాకు సంబంధం లేదు. అప్పుడు కోర్సులో ఈ సిలబస్లు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? అది ఎవరు ఆలోచించలేదు దాని గురించి. ఒకవేళ మనకి తెలియని వాడికి తెలిస్తే చెప్పచ్చు కదా, అది సీక్రెట్ కాదు కదా. ఇవన్నీ ఎందుకు చదవాలంటే ఎందుకు అని చెప్పాలి కదా.